పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫెర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి. ఈరోజు మనం ఓవేరియన్ సిస్ట్ ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో చాలామందికి డౌట్ అనేది ఉంటుందన్నమాట, అసలు ఓవేరియన్ సిస్ట్ అంటే ఏంటి, పీసీఓడి అన్నా ఓవేరియన్ సిస్ట్ అన్నా ఒకటేనా, దానికి ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా, ప్రతి ఒక్క సిస్ట్కి కంపల్సరీ సర్జరీనే చేయాలా, ఈ సిస్ట్ అంటే చాలా అంటే మెడిసిన్స్ వల్ల పోతుందా, ఎట్లా కరుగుతుంది. సో ఈ విషయాలు చాలామందికి మనకి తెలియదు అనమాట, సో ఎట్లా చేయాలి అని. సో అందుకే ఈ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో నార్మల్గా మనకి ఓవేరియన్ సిస్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఓవరీలో ఎప్పుడైనా కూడా ఇట్లా ఫాలికల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎప్పుడన్నా కూడా ఈ ఫాలికల్స్ ఏ కారణంగానన్నా కొంచెం ఎన్లార్జ్ అయ్యి బ్లాకేజ్ అవ్వడం వల్ల కానీ, దేని వల్ల కానీ, బ్లడ్ వల్ల కానీ, లేకపోతే మనకి ఫ్లూయిడ్ వల్ల కానీ, అంటే కొంచెం సీరియస్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందన్నమాట బాడీలో, వాటి వల్ల కానీ ఏదన్నా ఎన్లార్జ్ అనేది అయితే ఫాలికల్, నార్మల్గా వాటిని మనం స్కాన్లో సిస్ట్ లాగా చూస్తామన్నమాట. సో ఈ ఓవేరియన్ సిస్ట్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే, నార్మల్గా మనకి ఫిజియోలాజికల్ అన్నమాట. ఫిజియోలాజికల్ సిస్ట్ అనేవి ఉంటాయి, పెథలాజికల్ సిస్ట్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ ఫిజియోలాజికల్ సిస్ట్ అంటే వీటి గురించి అస్సలు మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఈ ఫిజియోలాజికల్ సిస్ట్ అనేవి ఏంటి అంటే ఫంక్షనల్ సిస్ట్ అనమాట. ఈ ఫంక్షనల్ సిస్ట్ అనేవి ఏంటి అంటే, నార్మల్గా మనకి ప్రతి మంత్ లేడీలో మనకి మిడిల్ ఆఫ్ ద సైకిల్లో ఓవ్యులేషన్ అనేది అవుతుందన్నమాట. కొన్నిసార్లు ఏంటి వేరే ఏ రీజన్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అంటే మనకి అండం అనేది సరిగ్గా విడుదల అవ్వనప్పుడు మనకు అది ఫాలిక్యులర్ సిస్ట్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ ఫాలిక్యులర్ సిస్ట్ అనేవి నెక్స్ట్ మనకి పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ చూస్తే అవి వాటంతట అవే రిగ్రెస్ అయిపోతాయి అన్నమాట. సో వీటికి మనకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం లేదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిజియోలాజికల్ సిస్ట్లో ఇంకా నెక్స్ట్ ఏముంటుంది అంటే మనకి కార్పస్ లూటియం సిస్ట్ అనమాట. సో అంటే ఏంటి కార్పస్ లూటియం సిస్ట్ అంటే, మనకి మిడిల్ ఆఫ్ ద సైకిల్లో ఎప్పుడైతే ఓవ్యులేషన్ అనేది అయిపోతుందో, ఓవ్యులేషన్ అయిన తర్వాత ఏంటి ఎగ్ అనేది బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఫాలికల్ అనేది మనకి ష్రింక్ అయిపోయి ఇట్లా కార్పస్ లూటియం లాగా ఫామ్ అవుతుందన్నమాట. కాకపోతే కొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఓపెనింగ్లో బ్లాకేజ్ ఉండడం వల్ల అది కూడా మనకు ఒక సిస్ట్ లాగా ఏర్పడిపోతుందన్నమాట. సో మనకి నెక్స్ట్ డే 2 డే 3 స్కాన్ చేసినప్పుడు అది ఒక్కొక్కసారి కనిపించవచ్చు. వాటికి మనకి సెపరేట్గా ట్రీట్మెంట్ అనేది అవసరం లేదనమాట. మనకు ఒక 1 మంత్ అట్లా వెయిట్ చేస్తే మనకు ఆ సిస్ట్ అనేది రిగ్రెస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేరే పెథలాజికల్ సిస్ట్ అంటే ఏంటి అంటే, నార్మల్గా ఇట్లా మనకి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానీ, లేకపోతే డర్మాయిడ్ సిస్ట్ కానీ, సీరస్ సిస్ట్ కానీ, సో ఇట్లా మనకి అంటే మాలిగ్నెన్సీ అనమాట. అంటే వేరే ఏమన్నా క్యాన్సర్కి రీజన్ అయ్యి ఇట్లా సిస్ట్లు కానీ ఇట్లా కొన్ని రకాలు ఉంటాయన్నమాట. సో వీటిల్లో మనకి ఏదైనా సిస్ట్ ఇట్లా పెథలాజికల్ సిస్ట్ లాగా కనిపించింది అంటే మనం అప్పుడు దాని గురించి మనం చూస్తూ ఉండాలన్నమాట. కొన్ని ఏంటి అంటే మనకేమన్నా పెయిన్ అనేది వస్తుందా, సైజ్ అనేది ఏమన్నా పెరుగుతుందా, సో మనకి దీన్ని బట్టి అంటే ఆ టైప్ ఆఫ్ ద సిస్ట్ని బట్టి కూడా మనకి ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సిస్ట్ అనేది సైజ్ ఎట్లా ఉండాలి అంటే, ఈ నార్మల్గా మనకి ఫాలిక్యులర్ సిస్ట్లు ఇవి అనేవి కొన్నిసార్లు కొన్ని నుంచి కొన్ని సెంటీమీటర్స్ వరకు ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఏంటి అంటే ఈ సిస్ట్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 kgs వరకు కూడా ఉండొచ్చు అనమాట. సో ఇట్ డిపెండ్స్ అనమాట, ఆ టైప్ ఆఫ్ ద సిస్ట్ని బట్టి కూడా వాటి సైజ్ అనేది వేరీ అవుతుంది. ఇప్పుడు మనకి పెథలాజికల్ సిస్ట్ అనేది వచ్చేసరికి డర్మాయిడ్ సిస్ట్ అనమాట. ఇప్పుడు ఈ డర్మాయిడ్ సిస్ట్ అనేది ఏంటి అంటే మనకి ఈ ఓవరీ ఒక జర్మ్ సెల్స్ నుంచి, అంటే వేటి నుంచి అయితే మనకి ఫాలికల్స్ ఇట్లాంటివన్నీ వస్తాయో, ఎగ్స్ అవి వస్తాయో వాటి నుంచి పుడుతుందన్నమాట ఈ డర్మాయిడ్ సిస్ట్ అనేది.
ఇదేంటి అంటే ఇప్పుడు ఈ డర్మాయిడ్ సిస్ట్ అనేది మనకి ఓవరీలో గనక ఉంది అని మనకి సందేహం అనేది కలిగితే దీనికి డెఫినెట్గా మనకి సర్జరీ అనేది చేయించుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ డర్మాయిడ్ సిస్ట్ లోపల చాలా రకాలు ఉంటాయన్నమాట. అంటే దీని లోపల టూత్ అనేది ఉండొచ్చు, హెయిర్ అనేది ఉండొచ్చు, ఫ్యాట్ అనేది ఉండొచ్చు. మనకి బాడీలో అంటే ఏ మెటీరియల్ కూడా ఈ సిస్ట్లో మనకి అంటే ఉండొచ్చు అనమాట. అంటే లోపల అట్లా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ సిస్ట్లో. సో ఈ డర్మాయిడ్ సిస్ట్ ఏంటి అంటే మనకి ఊరికే ఇట్లా రొటేట్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో కంపల్సరీ మనకి డర్మాయిడ్ సిస్ట్కి మనకి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనమాట. సో ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఏంటి అంటే కొన్నిసార్లు అసిమ్టమాటిక్ ఉండొచ్చు, కొన్నిసార్లు పీరియడ్స్ టైంలో చాలా పెయిన్ఫుల్ ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ కొన్నిసార్లు ఎంతవరకు పెయిన్ ఉంటుంది అంటే మనకి కొన్నిసార్లు యూరిన్ వెళ్ళినా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనకి బోవెల్ కూడా ఎంటీ చేసుకోలేని రకంగా ఉంటుందన్నమాట ఈ ఎండోమెట్రియోసిస్లో. సో మనకి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కూడా మనకి పెయిన్ అనేది వస్తుంది, సైజ్ అనేది పెరుగుతుంది, మనకి వేరే ప్రాబ్లం అనేది ఉంది, ఇన్ఫర్టిలిటీ అట్లా ప్రాబ్లం ఉంది అంటే సో ఇట్లా కొన్ని కేసెస్లో మనకి ఏంటి మెడికల్ మేనేజ్మెంట్ వల్ల కూడా మనకి సరిగ్గా వెళ్ళట్లేదు అంటే అప్పుడు మనకి సర్జరీకి ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ సిస్ట్ వల్ల మనకి సిమ్టమ్స్ అనేవి ఏంటి ఉంటాయి అంటే చాలా ఆఫ్ ద టైమ్స్ మనకి సిస్ట్ అసిమ్టమాటిక్ అనేవి ఉంటాయన్నమాట. కాకపోతే కొన్నిసార్లు ఏంటి అంటే ఈ సిస్ట్ వల్ల మనకి పెయిన్ అనేది రావడము, హెవీనెస్ అనేది రావడము, మనకి బ్లోటింగ్ సెన్సేషన్ అనేది ఉండడము, కొన్నిసార్లు సిస్ట్ అనేది ఏంటి సడన్గా ట్విస్ట్ అయిపోవడం వల్ల భయంకరంగా మనకి పెయిన్ అనేది రావడము. ఈ పెయిన్ అనేది కంపల్సరీ అది మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మనం సర్జరీ అనేది చేసుకోవాలన్నమాట. లేకపోతే ఈ టార్షన్ వల్ల ఏంటి అంటే మనకి బీపీ పడిపోవడము, షాక్లోకి వెళ్ళిపోవడము, ప్రాణానికి ప్రమాదం కూడా ఉండొచ్చు అనమాట. సో ఇట్లా అంటే కొన్నిసార్లు వాటంతట అవే అవి సిస్ట్లు రప్చర్ అయిపోవడము ఇట్లా చూస్తామన్నమాట. అంటే ఇది చాలా తక్కువ టైమ్స్ అనమాట. ఓన్లీ 5 to 10% ఆఫ్ ద టైమ్స్లో మనకి ఇట్లా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. మరి ఎట్లా ఫాలో అప్ చేయాలి సిస్ట్ని అంటే కంపల్సరీ మనకి ఏదైనా సిస్ట్ అట్లా ఉంది అంటే అది ఫిజియోలాజికల్ సిస్ట్ అయినప్పుడు మనకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వకుండానే అదొక 2 monthsలోనో 3 monthsలోనో అది రిగ్రెస్ అయిపోవాలన్నమాట. మనకి సిస్ట్ అట్లా రిగ్రెస్ అవ్వట్లేదు అంటే కంపల్సరీగా స్కాన్లో ఫాలో అప్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. మరి ఆ సిస్ట్ అనేది పెరుగుతూ ఉందా, లేకపోతే మ్యాలిగ్నెన్సీ సైన్స్ సిమ్టమ్స్ అనేవి ఏమన్నా కనిపిస్తున్నాయా అని చెప్పేసి మనకి స్కాన్లో ఫాలో అప్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా మెనోపాజ్ లేడీలో మనకి కంపల్సరీ ఈ ఓవేరియన్ సిస్ట్ అనేవి ఏం సిమ్టమ్స్ లేకుండా ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవ్వచ్చు అనమాట. సో కంపల్సరీ ఎప్పుడైనా కూడా మనకి లేడీలో మెనోపాజ్ టైం అనేది దగ్గర పడుతుంది, మెనోపాజ్లో వస్తుంది అంటే కంపల్సరీ స్కాన్స్ అనేవి రెగ్యులర్గా చేయించుకోవాలన్నమాట. అంటే కనీసం ఒక 6 monthsకి కానీ 1 yearకి కానీ లోపలంతా బాగుందా లేదా అని. ఎందుకంటే మనకి మెనోపాజ్ టైంలో వచ్చే సిస్ మోస్ట్లీ మనకి ప్రీ మ్యాలిగ్నెంట్ సిస్ మ్యాలిగ్నెన్సీకి రీజన్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో మనకి ఎప్పుడైనా కూడా ఓవేరియన్ సిస్ట్ వచ్చినప్పుడు 90% ఆఫ్ ద టైమ్స్ మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ 5 to 10% ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఇట్లా కాంప్లికేషన్స్ అవ్వడము, లేకపోతే మ్యాలిగ్నెన్సీకి దారి తీయడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు కంపల్సరీ మనం సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు కొన్ని సిస్ ఏంటి అంటే మనకి ఎండోమెట్రియాటిక్ సిస్ కానీ కొన్నిసార్లు ఫిజియోలాజికల్ సిస్ ఇవి కానీ అంటే మనకి మెడికల్ ట్రీట్మెంట్కి కొన్నిసార్లు రెస్పాండ్ అవుతాయి అన్నమాట. సో అట్లాంటప్పుడు మనకి వరీ అవ్వాల్సింది ఏం లేదు. సో ఇట్లా కొన్ని కాంప్లికేషన్స్ ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ మనం వాటికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట ఓవేరియన్ సిస్కి. థ్యాంక్ యూ.